అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ చెట్టు పేరు తుమ్మి చెట్టు. ఈ చెట్టు యొక్క ఆకులను ముఖ్యంగా వినాయక చవితి పూజలలో కూడా వాడతారు. తుమ్మి మొక్క ఆకులు, కాండం మరియు పూలు ఔషధాలుగా ఉపయోగపడతాయి. దీని ఆకులతో చేసిన కూర తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్తి సమస్యను కూడా తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొట్టడంలో సహాయపడుతుంది. జ్వరాలు, శరీర మంటలు, ఉబ్బసం వంటి సమస్యలు ఉపశమనానికి కషాయంగా కూడా వాడతారు. అంతేకాకుండా ఈ చెట్టు యొక్క ఆకులు చర్మ సమస్యలకు కూడా ఉపయోగపడతాయి. లేత మొక్కను తీసుకొని దాన్ని రసంగా చేసి ఎటువంటి చర్మ వ్యాధులున్నా వాటిపైన రాస్తే తగ్గుతాయి. ఇది ముఖ్యంగా భారతదేశం అంతటా బంజరు భూములలో పెరుగుతుంది. సాధారణంగా చిన్న మొక్కగా 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి, ముఖ్యంగా తెల్లతుమ్మ మరియు నల్లతుమ్మ. నల్లతుమ్మ చెట్టు అనేది సాధారణంగా పెద్ద చెట్లుగా పెరుగుతాయి మరియు ముళ్ళను కూడా కలిగి ఉంటాయి. నల్లతుమ్మ బెరడు కాయలు వెన్నునొప్పి మరియు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా దంత సమస్యల నివారణకు కూడా తుమ్మ బెరడు ఉపయోగపడుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.